ముందు కదిలిందని చెప్పేసి మనం చెప్పుకోక తప్పదు. రవికిరణ్ గారు, ఇప్పుడు వారు అన్నట్టుగా సుబ్బారావు గారు, ఇప్పుడు అత్యున్నత కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ఈ కేసులో వ్యవహరించిన తీరు కొన్ని అనుమానాలకి ఖచ్చితంగా తావిస్తుంది. ఈ కేసుతో పాటు ఇంకొన్ని కేసులు ఉన్నాయి, కానీ ఇన్ పర్టికులర్ టు దిస్ కేస్ అలా జరిగి ఉండకూడదు. ఒకటి అంటే కోర్టు అనుమతిస్తే మేము విచారిస్తాము అని మళ్ళీ మేము అన్ని విప్పుతాం కట్టాలి అనడం కూడా కరెక్ట్ కాదు కదా. ఇందులో మొదలుపెట్టిన తర్వాత ఇదిగో ఇక్కడ కుట్ర జరిగింది, ఇక్కడ ఎగ్జిక్యూషన్ జరిగింది, వీళ్ళు నిందితులు వీళ్ళు అని తేల్చాలి. అది దర్యాప్తు సంస్థ బాధ్యత. తేల్చి కోర్టుల ముందు పెట్టాక కోర్టులు నిర్ణయం తీసుకుంటాయి కదా. కనీసం ఇప్పుడైనా ఆ సునీత గారికో లేకపోతే ఇంకా కుటుంబ సభ్యులకు ఆ హోప్ ఉంటుందనుకోవచ్చా? తప్పనిసరిగా అండి. ఇప్పుడు దీనిలో సిబిఐకి ఎంటర్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సిబిఐ రామ్ సింగ్ గారి నేతృత్వంలో రావటం, రామ్ సింగ్ గారిని బెదిరించడం, సహకరించకపోవటం, ఇవన్నీ అలాగే ఈ రాష్ట్రంలో విచారించడం కష్టం అవుతుందని చెప్పి పిటిషన్ వెళ్ళటం, కర్ణాటక, తమిళనాడు అనేకమైన ఇందాక అన్నట్టు ఇది కేస్ స్టడీ అయిపోయింది, రిఫరెన్స్ అయిపోతుంది ఫ్యూచర్ న్యాయ శాఖలో. ఏదైనా సరే పలానా కేసు, వివేకానంద కేసు ఇప్పుడు అంటారు కదా, జడ్జిమెంట్ సోయిన్స్ నెంబర్ అంటుంటారు, అలాగే చేసే పరిస్థితి ఏర్పడింది. రిఫరెన్స్ అంటారు కదా, ఆ పరిస్థితి ఈ కేసు అనేకమైన ట్విస్టులు టర్న్ అనేకమైన ఉన్నాయి. ఇప్పటికీ ఇంకా ఆగట్లేదు. ప్రధానంగా సునీతారెడ్డి గారు వేసినటువంటి హైకోర్టులో, సిబిఐ కోర్టులో వేసినటువంటి అంశాలు, డౌట్స్ ఎక్స్ప్రెస్ ప్రధానమైన అంశం ఏంటంటే, ఏదైతే అవినాష్ రెడ్డి గారు యాంటిసిపేటరీ బెయిల్ కి తెలంగాణ హైకోర్టుకి మే 2023 యాంటిసిపేటరీ బెయిల్ కి వెళ్ళారు. ఆ రోజు కోర్టు సిబిఐకి నోటీస్ ఇచ్చి మీ ఎఫిడవిట్ ఫైల్ చేయమంటే సిబిఐ ఇచ్చినటువంటి ఎఫిడవిట్ ఇది మే 2023లో, సిబిఐ 26 మే 2023. దీనిలో పేజ్ నెంబర్ 6 లో సిబిఐ ఏం చెప్పిందంటే, ఈ అంశాన్నే సునీతారెడ్డి గారు కోర్టు చేస్తున్నారు. చేసి వారు ఏమన్నారంటే, ఇది ఏమన్నారంటే, ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆన్ ది లార్జర్ కాన్స్పిరసీ ఆస్పెక్ట్ రివీల్స్ దట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ద ప్రెసెంట్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, has been informed about the death of Sri Y.S. Vivekananda Reddy in the early hours of 15/3/2019, much before the information about the death of Y.S. Vivekananda broke out by M.V. Krishna Reddy at around 6:15 a.m. on 15/3/2019 అని చెప్పన్నా. 6/15 మార్చి 15 6:15 ఎంవి కృష్ణారెడ్డి గారి ప్రపంచానికి చెప్పక ముందే ఆనాటి సీఎం జగన్మోహన్ రెడ్డికి దీని గురించి తెలిసింది అని చెప్పేసి సిబిఐ చెప్పింది. అక్కడ అలా చెప్పినప్పుడు నువ్వు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి అతను ఎందుకు పిలవు, ఎందుకు కలవు, ఏం చేయవు అని మెయిన్ గా అది పాయింట్. అంతేనా? ఇక్కడ ఎవరినన్నా కాపాడడానికి ఏదన్నా ప్రయత్నాలు జరుగుతున్నాయా? అదే మరి మనకు తెలవాల్సిన అంశాలు అదే ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి అడుగుతున్నారు. అంటే ఒక టైంలో ఏవో అదృశ్య హస్తాలు, అదృశ్య శక్తులు అని కూడా వచ్చాయి కదా, అట్లాంటి శక్తులు హస్తాలు ఏమైనా కాపాడుతున్నాయా? అంటే ఇప్పుడు సిబిఐ కోర్టుకి నిన్న ఇచ్చినటువంటి తీర్పు, జస్టిస్ రఘురామ్ గారు ఇచ్చిన తీర్పులో ఎన్ని విచారణ జరిగింది, ఈవిడ ఆర్గ్యుమెంట్ జరిగింది, సిబిఐ కౌంటర్ ఇచ్చారు, సునీల్ ఇచ్చారు, అలాగే మిగతా వాళ్ళు అవినాష్ రెడ్డి ఇచ్చారు, అందరూ తీసుకుని కేవలం ఒకే ఒక్క అంశానికి కోర్టు ఓకే చెప్పింది. ఒక్క అంశం, మిగతా అంశాలు కాదని. ఎందుకు కాదన్నది మనకు తెలియదు. ఎందుకు కాదన్నది జడ్జిమెంట్ కాపీలోనే ఉంటే మనం దాన్ని రాస్తే మనకైనా అర్థం అవుతుంది. అలాగే అర్థం కాకుండా ఉంటే మాత్రం తప్పనిసరిగా దీని మీద సునీతారెడ్డి గారు మళ్ళీ ఫర్దర్ గా అప్పీల్కి వెళ్లే అవకాశం ఉంటది. ఎందుకంటే ప్రధానమైన అంశం ఇదే. దీన్ని క్లారిఫై చేయాలి. అది పొరపాటుగా అన్నారా సిబిఐ, లేకపోతే ఇంకేమున్నాయని క్లారిఫై చేయాలి. ప్రసాద్ గారు, ఇప్పుడు గతంలో కూడా సునీతారెడ్డి గారు చంద్రబాబు నాయుడు కలిశారు, సపోర్టెడ్